న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దుకాణాల మూసివేత. ఏపీ ఓట్ల చోరుపై రాహుల్ గాంధీ మాట్లాడడం వైఎస్ జగన్. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ. ఈడీ విచారణకు హాజరైన మంచులక్ష్మి. రాష్ట్రంలో దశల వారీగా టస్మాక్ మద్యం దుకాణాలు మూసివేయడంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని గృహ ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్ ముత్తుస్వామి పేర్కొన్నారు. ఈ రోడ్లోని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో టస్మాక్ మద్యం చిల్లర దుకాణాలు పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఈ 4 ఏళ్లలో 500 దుకాణాలు మూసివేసినట్లు మంత్రి తెలిపారు. టస్మాక్ దుకాణాలు లేని ప్రాంతాల్లో కల్తీ సారాయి వ్యాప్తిస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఏపీలో ఓట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎందుకంటే చంద్రబాబుతో రాహుల్ గాంధీ హోటల్ లోన్లు టచ్ లో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబుతో రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని రాహుల్ గాంధీ కర్ణాటక, మహారాష్ట్ర గురించి మాట్లాడతారు, కానీ ఏపీ గురించి మాత్రం ఆయన ఎందుకు మాట్లాడడం లేదు. రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానం టచ్ లో ఉన్నారు. చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఒక్క కామెంట్ కూడా ఎందుకు చేయరు? అమరావతిలో ఎన్నో స్కామ్లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కామ్. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? పీపీఏలో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల నాటికి ఓట్ల లెక్కింపు నాటికి 12.5% ఓట్లు పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఇది ఎలా అంటూ ప్రశ్నించారు. చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే. ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే, అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూతులేకి పోతూనే ఫామ్ 12 అన్నది, అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు ప్రారంభించిన ప్రభుత్వం కాళేశ్వరం లింకు టు అనుబంధ ప్రాజెక్టు ఎల్లంపల్లి నుంచి నీరు సరఫరా ప్రారంభం. నందిమేడారం పంప్ హౌస్ లో 3 మోటార్లు ఆన్ చేసి జంట సొరంగాల ద్వారా గాయత్రి పంప్ హౌస్ కు నీరు సరఫరా చేస్తున్న అధికారులు. గాయత్రి పంప్ హౌస్ లోని 3 మోటార్లతో మిడ్మానేరు ప్రాజెక్టుకు నీరు తరలిస్తున్న ప్రభుత్వం.
యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడిన హరీష్ రావు సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు ఓ కార్యకర్త ఇంటికి పరామర్శకు వెళ్లి తిరిగి వస్తుండగా రైతులను చూసి ఆగిన హరీష్ రావు గత 4 రోజులుగా యూరియా కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని ఒక్క ఆధార్ కార్డుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని హరీష్ రావుతో వాపోయిన రైతులు ఈ ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు అధైర్యపడొద్దని రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు హరీష్ రావు. వ్యవసాయ అధికారులతో మాట్లాడి యూరియా బ్యాగుల సరఫరా పెంచాలని చెప్పారు హరీష్ రావు. బండి బైక్ పని చేసుకోకుండా నటు మంచులక్ష్మి బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నేడు దర్యాప్తు సంస్థ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికం, కమిషన్లపై ఈడీ అధికారులు మంచులక్ష్మిని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులు నిద్రమత్తులో వ్యవసాయ శాఖ సిద్దిపేట జిల్లా కేంద్రం దుబ్బాక గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా కేంద్రాల వద్ద దర్శనమిస్తున్న అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు. దీంతో తెల్లవారుజాము నుంచే ప్రాథమిక సహకార సంఘాల వద్ద క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న రైతులు. గుంటూరు నగరంలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయ్యాయి. నగరంలోని కంకరగుట్ల రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద నీళ్లు పూర్తిగా నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు నీటిని తొలగించేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. నగరంలో శంకర విలాస్ బ్రిడ్జిని కూల్చివేయడంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఈ దారిని ప్రజలు ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏపీ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ను ఏర్పాటు చేయనుంది. బుధవారం ఉదయం ఇందుకు సంబంధించిన భూమి పూజను తూలూరు సమీపంలో సంస్థ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, తెలుగుదేశం పార్టీ నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దుకాణాల మూసివేత. ఏపీ ఓట్ల చోరుపై రాహుల్ గాంధీ మాట్లాడరని వైఎస్ జగన్. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన బాలకృష్ణ. ఈడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి. ఇవి బులెటిన్ విశేషాలు.